మహిళ పోరాడుతోంది. తనకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. వాళ్ళు కూడా సరిగా స్పందించకపోవడంతో మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. నిశ్చయంతో 3 ముళ్ళు వేశాడు. సంసార జీవితంలో తన వెంటే ఉంటానని 7 అడుగులు నడిచాడు. ఊపిరి ఉన్నంత కాలం తనతో పాటే ఉంటానని ప్రమాణాలు చేశారు. అయితే ఈ పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత తను నాకు వద్దు అంటూ చెప్పడంతో ఒక మహిళ ఎంతో ఆవేదన చెందుతూ ఉంది. ప్రస్తుతం ఆమెతో ఉన్నాము. అసలు వారు దూరం కావడానికి గల కారణాలు ఏంటో ఆమె మాటల్లోనే విందాం. మీరు చెప్పండి, ఎందుకు తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దని చెప్పడం అనడానికి గల కారణం ఏమంటారు? ఇష్టం లేదని చెప్తున్నాడు సార్. నాకు మా అమ్మ మా నాన్న చేసినారు పెళ్ళి, నాకు ఇష్టం లేకున్నా కానీ అని చెప్తున్నాడు సార్. వాళ్ళ డిఎస్పీ సార్ దగ్గరికి అంటే సార్ కూడా ఎక్కడ న్యాయం చేయలేదు, పిలిపిస్తాను కూడా పిలిపించలేదు సార్. అసలుకి సార్ మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చినారు సార్. ఇంకా కేసు ఎందుకు చేయలేదంటే దాన్ని ఏం పట్టించుకోకుండా మమ్మల్ని కోర్టుకు కూడా పిలిచకుండా పట్టించుకోలేదు సార్. అసలుకి ఇంకా అంటే ఎన్ని సంవత్సరాల కిందట మీకు పెళ్ళి అయింది? పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలు ఉండేదా మీ ఇద్దరి మధ్యలో? లేదు సార్, గొడవలు లేదు సార్. అసలుకి తననే ఇంకా పిలుచుకొని కొట్టేవాడు, తిట్టేవాడు సార్. ఆ తర్వాత ఏంటి కొడుతున్నామంటే ఇంకా కారణం చెప్పాడు సార్. అసలుకి ఏం చెప్పనే చెప్పాడు. నువ్వంటే ఇష్టం లేదని ఒక బయటికి దబ్బేవాడు సార్. అంటే మీ ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 2 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళయి. ఇంత వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరం 3 నెలలు ఉన్నాను సార్. ఇంకా పెళ్ళి కానీ వచ్చి మా అత్త కూతురు పెళ్ళి కానీ వచ్చి ఇక్కడనే ఉన్నాను సార్. ఇక్కడనే ఉంటే మళ్ళీ పోయినాము. అక్కడికి పోయిన తర్వాత మా అత్త మా మామ వద్దని అంటున్నారు. నీ మొగుడు వచ్చినప్పుడే నువ్వు రా, అంతవరకు రావద్దని అన్నారు సార్. మొదట వాళ్ళు ఏమన్నారు మీ అత్త మామ వాళ్ళు? కేసు పెట్టుకోమని చెప్పినారు సార్. వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారు. దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళే న్యాయం చెప్తారు, నువ్వు కేసు పెట్టుకో అని చెప్పినారు సార్ వాళ్ళ డాడీ. ఆ తర్వాత మేము కేసు పెట్టినకపోయినాం సార్. అక్కడ పోతే మా మామ నేను పెట్టలేదని చెప్పినాడు సార్. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఈ బెడిసి కొట్టడానికి గల కారణం ఏమి? తనకే తెలుసు సార్. ఏమన్నా అంటే నువ్వు ఇష్టం లేదు, నాకు వేరే వాళ్ళు చెప్పినారు ప్రేమించినావు అని అంటే నేను అసలుకి ఊర్లో వచ్చి కనుకుందరా, నేను ఎవరిని ప్రేమించలేను, నిన్ను చదివినది కూడా హాస్టల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి అని చెప్పినాను సార్. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు మాకు ఈ సంబంధం చూనికొచ్చినారు. మేము మా అమ్మ వాళ్ళు అందరూ ఇయ్యమన్నారు సార్. మా ఇంటికి ఎన్నోసార్లు వాళ్ళు తిరిగినారు సార్. మేము 1,00,000 రూపాయలు ఇవ్వలేమంటే కానీ మా చుట్టూ తిరిగి ఇప్పించుకున్నారు సార్. ఇప్పించుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా 2 రోజుల్లో బాగున్నది. ఇంకా అంతవరకు ఏం అసలుకి ఇంక ఇంట్లో గొడవలు అయినాయి సార్. మీరు ఆయనతో పాటు ఎన్ని రోజులు ఉన్నారు? ఆ ఉన్న రోజుల్లో మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారు? ఉన్న రోజులు కొంచెం బాగానే చూసుకున్నాడు సార్. మధ్యకాలం నుంచి ఇంకా స్టార్ట్ అయింది సార్ కొట్లాడుకుంటూనే వచ్చినాడు సార్. ఇంకా దూరం దొబ్బేస్తాడు సార్. ఇంకా బాగా పెట్టుకోడు. ఇంకా ఏమన్నా అంటే మాట్లాడితే ఇంట్లో అన్నం తినడు, నీళ్ళు తాగాడు, స్నానం నీళ్ళు కాబడితే నీళ్ళు కూడా పోసుకోడు సార్. అసలుకి అతను ఏ పని చేస్తాడు? మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం కానీ అక్కడ పట్టించుకుంటాం లేదు సార్. అసలుకి అక్కడ మహిళా మండలి పోలీస్ స్టేషన్ సార్ దగ్గరకు అంటే కౌన్సిలింగ్ ఉందని పిలిపించుకున్నాడు సార్. ఆదివారం రోజు కౌన్సిలింగ్ ఉంది రా అంటే నేను రానని చెప్పినాడు సార్. రానని చెప్పిన తర్వాత నువ్వు రమ్మని నేను ఎట్లయినా పిలిపిస్తాను అని చెప్పినాడు సార్. మేము పోయిన ఆదివారం పోయినాం సార్. పోయి వచ్చాడంటే లేడమ్మా రాకున్నాడు, ఫోన్ చేసుకుంటే ఎత్తకున్నాడు సార్. లేదమ్మా అని చెప్పినాడు సార్. చెప్పిన తర్వాత నేను సార్ పిలిపించుకొని మీ డ్రైవర్కి నువ్వే న్యాయం చేయకుంటే మేము అందుకే న్యాయం చేస్తావు సార్ అంటే సార్ ఏం పలుకున్నాడు సార్. అసలుకి ఇంకా రాడమ్మా వాడు చెప్పిన ఊకే విడాకులు తీసుకొని పోండి అని చెప్తున్నాడు సార్. న్యాయం మాత్రం మాకు చేస్తలేడు సార్. మీరేమనుకుంటున్నారు? ఆ ఆఫీసర్ చెప్పినట్టు విడాకులు తీసుకోవాలని ఉందా? అసలు నీ మనసులో ఏముందంట? మేము సంసారం చేయాలని ఉంది సార్. వాళ్ళు ఎక్కడ నాకు న్యాయం చేస్తలేరు సార్. అసలుకి ఎవరు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్. మహిళా పిఎస్లో హోంగార్డ్గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి ఖచ్చితంగా తనతో పాటు ఉండాలని, తనకు న్యాయం కావాలని ఒక మహిళ ఆవేదన వ్యక్తపరుస్తుంది.